హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు కొరమీను చేపల పులుసు చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా, సింపుల్గా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, ట్రై చేసి చూడండి. ఈ వీడియో మంచిగా వాష్ చేయడంతో స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి, ఎలా వాష్ చేయాలో నీట్గా. ఇక్కడ నేను 1 కేజీకి పైన ఈ చేప తీసుకున్నానండి. కొరమీను చేప పీసెస్ ఇలా కట్ చేసి ఇస్తారండి వాళ్ళే. ఉప్పు తీసుకున్నాను, గల్లుప్పు, అలాగే నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి వాష్ చేయడానికి. ఇప్పుడు బేషన్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టి కడుగుతాన్నా సరే ఓకే అండి. నేనైతే ఇట్లా బేషన్లోకి వాటర్ తీసేసుకొని ఫస్ట్ ఇలా ముక్కలన్నీ బాగా రుద్దేసేసి ఇందులో మిడిల్లో ఇలా రెడ్గా ఉంటుంది కదండి బ్లడ్, అదంతా తీసేస్తున్నానండి. ఇలా తీసేసి ప్రతి ముక్కకి అలానే నీట్గా చేసుకోవాలండి. ఎక్కడ ఏమీ ఇట్లా బ్లడ్ అట్లా ఏమీ కనబడకుండా, రెడ్గా ఉండకుండా మంచిగా తెల్లగా అయ్యేదాకా కడుక్కోవాలండి. అలాగే తోలు కూడా కడుక్కోవాలండి, కొంచెం బయట అవుట్ సైడ్. ఇలా ఆ వాటర్ అన్నీ వంపేసేసి మళ్ళీ బేషన్లోకి తీసుకోవాలండి. తీసుకొని ఫస్ట్ ఉట్టి వాటర్తో వాష్ చేశాక తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది రిపీటెడ్ ప్రాసెస్ అండి, 2 టైమ్స్ అలా చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసేసి బాగా ముక్కలన్నీ ఇలా కలియబెట్టుకోవాలి. ఇది తలకాయ ముక్క ఇలా మొత్తం వేసేసుకొని ఇలా వాటర్ అంతా పిండేసేసి ఇంకో బేషన్లోకి వేసేసుకోవాలి. ఇలా ఊర్లలో అయితే కనుక బయట మంచిగా కూర్చొని ట్యాప్ దగ్గర కడుక్కోవచ్చండి. ఈ అపార్ట్మెంట్లలో ఇలా ఉండదు కాబట్టి ఇలానే తప్పదు. ఇంకా మళ్ళీ కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని ఇంకొకసారి వాటర్ పోసుకొని ఇలా సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే వాష్ చేసుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, ఈ వాటర్ కొంచెం క్లియర్ అయ్యాయి చూడండి ఫస్ట్ టైం కంటే ఇప్పటికీ. ఇలా ఈసారి మొత్తం మంచిగా మళ్ళీ ఇలా గట్టిగా రుద్దేసేసి కడిగేసేసుకొని ముక్కలన్నీ బేషన్లోకి వేసుకోవాలండి, పక్కన ఉన్న బేషన్లోకి. ఇట్లా కడగడం వల్ల అస్సలు స్మెల్ రాదండి, చాలా మంచిగా ఉంటుంది. కొరమీను అంటేనే కొంచెం స్మెల్ తక్కువగా ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుందండి అసలు. ఇలా వేసేసి వాటర్ అంతా పారబోసేసుకోవాలండి. ఒకసారి బేషన్ మొత్తం కడిగేసేసుకొని మళ్ళీ అందులోకి ఈ చేప ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలండి. నిమ్మకాయ రసం ఇలా పిండడం వల్ల ముక్క కూడా మంచిగా అవుతుందండి, కుక్ అవుతుంది. ప్లస్ స్మెల్ కూడా ఉండదండి ఇలా నిమ్మకాయ రసం పిండడం వల్ల. మీకు మేము ఇష్టం లేదు అని అనుకుంటే కనుక మీరు స్కిప్ చేయొచ్చండి. ఇలా కొంతమంది పసుపు కూడా వేసి కడుక్కుంటారండి, కానీ నేనైతే ఇలా ఉప్పు నిమ్మకాయ రసంతోనే కడుగుతానండి. ఇలా ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసేయాలి. తర్వాత చూస్తే ఇలా వంపి చూస్తే కొంచెం మళ్ళీ ఇలా వాటర్ ఇట్లా రిలీజ్ అవుతుందండి, నిమ్మకాయ రసం అదంతా కలిసి. అది కూడా వంపేసేసి ముక్కలు బాగా గట్టిగా పిండేసేసి పక్కన బేషన్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను పులుసు కోసమని ఏదైతే గిన్నె పెడతామో పులుసు చేయడానికి ఆ గిన్నెలో ఇలా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి చిన్న చిన్నగా అక్కర్లేదండి. ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు అక్కర్లేదండి, జస్ట్ కుక్ అయితే చాలండి ఆనియన్ ఇలా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ నూనెలోంచి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి నేను కొన్ని ఫ్రైకి అని మళ్ళీ కొన్ని పులుసుకని సెపరేట్ చేశానండి. పులుసు కోసమేమో ఒక 4-5 పీసెస్ యాడ్ చేసి తోక ముక్కలు, తలకాయ ముక్కలు, పక్క ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేశాను. ఫ్రైకేమో ఓన్లీ ఇట్లా మంచి పీసెస్ అన్ని పక్కన పెట్టానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ వేసేసి ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి. అన్ని ముక్కలకి బాగా కలిసేదాకా ఇలా కలుపుకోవాలండి. ఇలా పట్టించేసేసి ఒక 1/2 అవర్ అలా వదిలేసేసేయాలండి, పక్కన పెట్టేసేసుకోవాలి. అప్పుడే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈలోపు ఇందులో ఫస్ట్ మనం పెట్టుకున్న గిన్నె ఉంది కదండి, ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఇందులో కొంచెం డ్రై మసాలా యాడ్ చేస్తున్నానండి. ఇది ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పులుసుకి. ఇలా షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని 1 మినిట్ అలా ముందుగా
ఈ అన్నీ కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఇలా యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం నీట్గా ఇలా సర్దుకొని ఇలా పెట్టుకుంటే చాలా మంచిగా కుక్ అవుతాయండి. ఎప్పుడైనా సరే చేపలు చేసేటప్పుడు, పులుసు చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయితేనే ముక్కలు ఓవర్లాప్ అవ్వకుండా మంచిగా కుక్ అవుతాయి. ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. మధ్యలో నేను పచ్చిమిర్చి మర్చిపోయానని ఇప్పుడు వేసేసాను. ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కసారి ఈ ముక్కలన్నీ సింగిల్ ముక్కలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక్కదాన్ని తిప్పేసేసి వేసుకోవాలండి. ఇలా అన్ని ముక్కలు ఒకసారి తిప్పేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇంతలోపు ఇది ముందుగా మనము ఉల్లిపాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమం మొత్తం, ఉల్లిపాయ మిశ్రమం మొత్తం ఇందులో వేసుకోవాలండి. ఇది ఓన్లీ ఉల్లిపాయ అండి, ఇందులో ఏమీ యాడ్ చేయలేదు, కొబ్బరి కానీ ఏం కానీ, జస్ట్ ఆనియన్ పేస్ట్ అండి. కొంచెం వాటర్ వేసేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి అందులోకి పోసేసానండి. ఇది ఇప్పుడు చెంచా పెట్టి కలిపితే ముక్క ఇరిగే ఛాన్స్ ఉందండి, అందుకని ఇలా క్లాత్తో గట్టిగా పట్టుకొని గిన్నె ఇలా ఊపుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు యాడ్ చేస్తున్నానండి. ఒక పిడికెడంత చింతపండు తీసుకోవాలండి. అది ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటేనే రసం మంచిగా వస్తుందండి. ఇలా రసం మొత్తం ఇందులోకి పిండేసుకోవాలండి. కొంచెం పులుపు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మరి వద్దు, మీడియంగా కావాలంటే నేను చెప్పింది ఒక్కసారి పిండితే సరిపోతుందండి చింతపండు. ఇలా తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి, వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా గిన్నె ఇలా ఊపుతూ కలుపుకోవాలండి. అస్సలు గరిటె వేయకూడదండి, గరిటె వేస్తే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకని ఇలా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర మెంతి పౌడర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి చేపల పులుసుకి. ఇది ఇలా వేసేసి ఇది కూడా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలానే ఉంచేసేసి ఒక 7 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అస్సలు గరిట వేయొద్దండి. మీరు ఎప్పుడు కలిపినా సరే క్లాత్తో 2 సైడ్స్ గట్టిగా పట్టుకొని ఇలా ఊపుతూ కలిపితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇందాకటి కంటే ఇప్పటికీ కొంచెం పులుసు చిక్కబడింది. ఇలా నేను పులుసు చూపించడానికే గరిట వేశాను. ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది చూడండి. ఇప్పుడు కొంచెం చిక్కబడ్డాక మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొక 1-2 మినిట్స్ అలానే ఉంచేసేయండి. లేకపోతే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ సెటిల్ అవ్వనివ్వండి. తర్వాత సర్వ్ చేసుకోవాలండి. నోరూరించే రుచికరమైన చేపల పులుసు రెడీ అండి, కొరమీను చేపల పులుసు. ఇది రోటీతో అయినా రైస్తో అయినా సరే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.